హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా నందిత బర్త్డే అనమాట. విషెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మేము డెకరేషన్ చేసిందనమాట. ఇదంతా నందుకి ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నారు. తను పోజులు అయితే అస్సలు ఇవ్వట్లేదు, చాలా కష్టపడుతున్నారు తనకు ఫోటోలు తీయడానికి. నందితకి డిషితాకి ఇద్దరికి ఒకటే రకం ఫ్రాక్ వేసాను. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఒకటి ఒక రకం ఇంకోటి ఇంకో రకం వేస్తే అస్సలు ఊరుకోరు. తర్వాత ఫొటోస్ అయిపోయాక మేమైతే ఇలా రెడీ అయిపోయాం. దిషిత అయితే రెడీ అయిపోయి ఫస్టే పైకి వెళ్ళిపోయిందనమాట ఫొటోస్ దిగడానికి. తర్వాత మేము ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. కేక్ అనేది ఇదనమాట. కేక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయితే తీసుకున్నాము కేక్ వచ్చేసి. తర్వాత అందరం కలిసి కేక్ కటింగ్కి అయితే కూర్చున్నాము. అందరూ వచ్చారు, మేము ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. నందుని అందరూ విష్ చేశారనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటికి, చెల్లెలు వాళ్ళ ఇంటికి, అందరింటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ ఫంక్షన్కి రమ్మని ఖచ్చితంగా ఇన్వైట్ చేసి వచ్చాను. అలాగే అందరూ వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలైతే నాకు అనిపించింది, ఈ ఫంక్షన్లు కానీ పూజలు వ్రతాలు అందరినీ ఎందుకు ఇలా ఇన్వైట్ చేస్తారా అని. అందరూ వచ్చి ఇలాగా ఒక చోట కలిసి మనం మామూలుగా ఫోన్లో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్లో మాట్లాడుకోవడం ఎంత చేసినా ఇలా అందరూ ఒక్కసారి కలిసినప్పుడు మాట్లాడుకొని అందరూ ఉన్నప్పుడే వచ్చే హ్యాపీనెస్సే వేరు. తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నందుకి ఇలా మేమైతే కేక్ తినిపించాము. తనైతే ఎవ్వరి వైపు చూడట్లేదు, ఆ కేక్ వైపే చూస్తుంది. తనకి కేక్ చాలా బాగా నచ్చిందంట. అందరూ పిలుస్తున్నారు కూడా, నందు ఇటు చూడు అని. కానీ ఎవ్వరి వైపు చూడలేదు, తనైతే కేక్ వైపే చూస్తుంది. మేము వేసుకున్న ఈ ఫ్యామిలీ డ్రెస్ కూడా మొత్తం అంతా నేనే కుట్టానమాట. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ వచ్చారు, మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు. చాలా రోజుల తర్వాత అందరినీ ఇలా ఒక్కసారిగా ఒక్కచోట మా నందు అయితే కలిపిందనమాట తన బర్త్డే సెలబ్రేషన్స్లో. దాదాపుగా మేమందరం ఒకే చోట ఇలా కలిసి కూడా చాన్నాళ్ళు అయిపోతుంది. మా వారు వచ్చేసి ముందు రోజు నైటే వచ్చారనమాట. ఈ ఏర్పాట్లన్నీ మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి చేసాము. మా బావగారు వాళ్ళు అందరూ వచ్చారనమాట. మొదటిగా అయితే మా మావయ్య గారు నందితాకి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మనం ఎక్కడున్నా ఎంత దూరం వెళ్ళినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే అంతా సంతోషంగా జరిగిపోతుంది మనకి. మా అమ్మ, మా అక్క, మా మావయ్య వాళ్ళు కూడా నందుని విష్ చేశారు. తర్వాత మా బావగారు వాళ్ళు నందుని విష్ చేయడానికి వచ్చారనమాట. మా బావగారు వాళ్ళ అబ్బాయి, అంటే మా నందుకి అన్నయ్య అవుతారు, తనకైతే గిఫ్ట్ తీసుకొచ్చారు. మా అక్క బావగారు వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు కూడా తనని మంచిగా విష్ చేశారు. తర్వాత మా చిన్నత్తయ్య గారు వాళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట. చాలా దూరం నుంచి వచ్చారు నందుని విష్ చేయడానికి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు, ఇంకా మా పిన్ని వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు అందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని కూడా పిలిచామన్నమాట. వాళ్ళు కూడా మంచిగా నందుని విష్ చేశారు. తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత నేనైతే అందరికీ రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇచ్చానమాట. నందు బర్త్డే కోసం తెప్పించాను. నేను వచ్చేటప్పుడే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చాను అనమాట. అందరికీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాను. లేడీస్కి ఇలాంటి ఐటమ్స్ అయితే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను తీసుకొచ్చాను అనమాట. మా పిన్ని వాళ్ళకి, మా చెల్లెలు వాళ్ళకి, మా చిన్నత్తయ్య గారు వాళ్ళకి, వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాను. అందరూ చాలా హ్యాపీ అయ్యారు అందరూ ఒక చోట కలిసినందుకు. తర్వాత మా చీరాల అక్క వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. నేను వాళ్ళకైతే బాయ్ చెప్పాను. తర్వాత మా చెల్లి వాళ్ళు, వాళ్ళ అబ్బాయి పిల్లలు అందరూ స్టార్ట్ అయిపోయారు. తర్వాత మా చిన్నత్తయ్య గారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి, అందుకే ఎర్లీగా వెళ్ళిపోయారనమాట. తర్వాత మేమైతే కొన్ని స్టిల్స్ అయితే దిగాము. మా స్టిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నందు బర్త్డేకి ఎవరైనా విష్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ విష్ చేయండి. మా స్టిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.